సుజాతతో హాస్యంగా అంది. కాబోయే మరదల పిల్ల ఆడపడుచంటే అర్ధమొగుడు అంచేత నీ మొగుడికి నువ్వు తెచ్చిన కట్నంలో సగం వాటా నాదే. సుజాత కూడా తక్కువ తినలేదు. సగం వాటా ఎందుకు, పూర్తి వాటాయే తీసుకోండి. మీ తమ్ముడు గారిని అడిగితే ఆ 2 లక్షలు ఇవ్వనంటారా? అదేమంత గొప్ప? సుజాత బుగ్గలు పుణికింది కిరణ్మయి. తెలివిగలదానివే, విన్నాళ్ళే నీ సంగతి. పెళ్లికి ముందే నా తమ్ముడిని నీ కొంగున కట్టేసుకున్నావట కదా. జాగ్రత్తమ్మా, వాడు తమాయకుడు. వదిన గారు, ఈ కాలంలో ఎవరూ అమాయకులు కారు. అలా అనుకుంటావంతే. నిజానికి మీరు అమాయకులా చెప్పండి. ఇస్తే మీరు నిజంగా తీసుకోరు, వద్దంటారా? కిరణమయి పేలవంగా నవ్వింది. వస్తా అంటూ అవతలకు వెళ్ళిపోయింది. పెళ్ళయి 3 నిద్రలకు శివశంకరం, సుజాత సీతారామయ్య గారింటికి బయలుదేరబోతున్నారు. తమ్ముడితో పాటు నువ్వెళ్ళు అంది కామేశ్వరమ్మ కూతురుతో. వెళ్ళొస్తా. మరి నాకేమిస్తావు? పెళ్లికొచ్చిన ఆడపిల్లను ఊరికే పంపిస్తావటే? మా తాహతకు తగ్గట్టు మేమిస్తాంలే. పైగా అల్లుడితో పాటు నువ్వక్కడికొచ్చావని వియ్యాలవారు నీకు తగిన మర్యాదలే జరిపిస్తారు. తల్లిని అవతలకు తీసుకెళ్ళింది కిరణమయి. ఈ మర్యాదలన్నీ నాకొద్దు కాని నా కోపరం నిలబెట్టు, అది చాలు అంది అసలు సంగతి బయట పెడుతున్నట్లుగా. కామేశ్వరమ్మ గుండెల్లో రాయి పడ్డట్లయింది. ఏంటి అసలు సంగతి? మీ అల్లుడు గారు ఇల్లు కడతారట. ముందు స్థలం కొంటారట. ఓ 2 లక్షలు తక్కువైంది. మిమ్మల్ని అడిగి తెమ్మన్నారు. ఆ మాట విన్న ఆవిడకు ఏమనడానికి ఆ క్షణం తోచలేదు. 5 కాదు, 10 కాదు, ఏకంగా 2 లక్షలు ఇస్తే ఇక అది తిరిగి రాదు. ఇవ్వకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో ఏమో అని భయపడింది. అవతల అప్పగింతలైపోయాయి. దంపత్త తాంబూలాలు కూడా ఇచ్చేశారు. బయట బయలుదేరడానికి కార్లు రెడీగా ఉన్నాయి. ఆలస్యానికి శివశంకరానికి చిరాగ్గా ఉంది. అక్కయ్య, రావేంటి అన్నాడు పెద్దగా. శంకరం, ఒకసారిలా వచ్చిపో. లోపల నుంచి కామేశ్వరమ్మ కొడుకును కేకేసింది. శివశంకరం అసహనంగా లోపలికి వెళ్ళాడు. ఏంటే? మీ అక్కయ్యకేదో కావాలట. ఇస్తేనే కాని 3 నిద్రలకు నీతో రాదట. ఏంటి అక్కయ్య చిన్నపిల్లలాగా? నువ్వు ఏం కోరితే మేమివ్వం. అవతలందరూ వెయిట్ చేస్తున్నారు. రావే. మా మామగారి నుండి తిరిగి రాగానే నీకు కావలసింది తీసుకుందువు గాని, సరేనా? నిజంగా ఇస్తావా? ఇస్తాను. ఒట్టు? ఎవరి మీద వేయమంటావు ఒట్టు? అమ్మ మీద వేయినా, నాన్నగారి మీద వేయినా, సుజాత మీద వేయినా, లేకపోతే నా మీద వేసుకోనా? ఎవరి మీద వద్దులే, నీ మాట చాలు నాకు. కిరణ్మయి తమ్ముడితో కలిసి సీతారామయ్య గారింటికి మనుగుడుపులకని వెళ్ళింది. వాళ్ళు 3 నిద్రలకు వెళ్లారే కాని ఇక్కడ కుటుంబరావుకు, కామేశ్వరమ్మకు నిద్ర పట్టడం మానేసింది. పులి మీద పుట్రలా కిరణ్మయి ఈ డిమాండ్ చేయడమేమిటి? కట్నం సొమ్ము ఆడపిల్లకిచ్చి పంపిస్తే శివశంకరం ఏమనుకుంటాడు? పోనీ అతన్ని సమాధానపరిచినా తన ఇంటి మీదున్న తనఖా సంగతేంటి? కోడలు కాపురానికొచ్చిన తర్వాత ఇంకా అప్పులు, తనఖాలు, జీతం డబ్బులు చాలకపోవడాలంటూ ఆర్థిక సమస్యలు తమను చుట్టుముట్టి బాధ పెడుతుంటే అదేం బాగుంటుంది? కొత్త కోడలు ఏమనుకుంటుంది? కట్నం తీసుకునే తాము చులకనైపోయాం. అది అన్యాక్రాంతం చేస్తే తాము ఇంకా ఆ అమ్మాయి దృష్టిలో చులకన కాము. ఈ విధంగా వీళ్లు ఆలోచిస్తుంటే అక్కడ కిరణ్మయికి ముళ్ల మీద కూర్చున్నట్లుగా ఉంది. ఆమె భర్త అప్పుడే ఒకసారి ఫోన్ చేశాడు. హలో కిరణ్మయ్, ఉన్నావే? పెళ్లి భోజనాలు చేస్తూ వెళ్ళిన పని మరిచిపోయావా? ఆ స్థలానికప్పుడే చాలా మంది ఎగబడుతున్నారు. నువ్వొక్కరోజు ఆలస్యం చేసినా, డబ్బుతో రాకపోయినా జీవితంలో ఇక మనం ఇల్లు కట్టుకోలేం. స్థలం ఉంటే బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నీదే ఆలస్యం. గుడ్ లక్. నీకోసం వెయిట్ చేస్తున్నాను. కమ్ టుమారో విత్ మనీ. కిరణ్మయి ఇహ అక్కడ ఉండలేకపోయింది. మొదటి రోజు రాత్రి కిరణ్మయికి హాల్లో మంచం వేసి పడుకోమంది పార్వతమ్మ. ఉన్న ఒక గదిని అలంకరించి శోభనానికి సిద్ధం చేసింది. అత్తయ్యగారు, గదిలో పాలు, పళ్ళు, స్వీట్లు వగేరా మీరు చూసుకోండి. మా మరదల పిల్లను నేను అలంకరిస్తాను అంది కిరణ్మయి. నిజమేనమ్మా, ఆ పని నువ్వు చేస్తేనే బాగుంటుంది అంది ఆమోదంతో ఆహ్లాదంగా పార్వతమ్మ. తన భర్త సీతారామయ్యకు ఆరుబయట వేప చెట్టు కింద నవారు మంచం వేసి దుప్పటి దిండు సర్ది పక్కనే మరచెంగుతో నీళ్లు పెట్టి, తెల్లారేదాకా మీరు లోపలికి రాకండి. ఇది ఆడవాళ్ల వ్యవహారం. మీరు కల్పించుకుంటే బాగుండదు అంటూ ముసిముసిగా బయటకు నెట్టి తలుపులు వేసింది. తను దొడ్లో మడత మంచం వేసుకుంది. బయటనున్న సీతారామయ్యకు విచిత్రమైన ఆలోచనలు కలుగుతున్నాయి. కవి సామ్రాట్ విశ్వనాథ్ చేసిన సంసారమే చేయుచుండు అన్నాడు. ఈ బ్రతుకు చక్రం అంటే అంతే కదా. మన తాతలు పుట్టారు, పెరిగారు, ఉపాధి కోసం ఏవో పనులు చేశారు, పెళ్లిళ్లు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, తర్వాత కన్ను మూశారు. మన తండ్రులు అంతే. పుట్టడం, పెరగడం, కడుపు కోసం ఏవేవో పనులు చేయడం, మళ్లీ పెళ్లి, పిల్లలు, వాళ్ల పెంపకం, చదువులు, తర్వాత తాము ఈ దేహయాత్ర చాలించడం. మనము అంతే, మన పిల్లలు అంతే, వాళ్ల పిల్లలు, అందరూ అంతే.
ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి పిల్లల్ని కండం వాళ్ళను పెంచడం అందుకు నానా బాధలు పడ్డం ఈ కార్యక్రమంలో ఆడ మగ వారి మధ్య ఆకర్షణ దీనికి ఏమన్నా అర్థం ఉందా? తను పార్వతమ్మ కూడా కొన్ని దశాబ్దాల క్రితం ఇలాగే ఓ గదిలో మనసుల్ని పంచుకుని శరీరాల్ని పంచుకుని సీతారామయ్య గతకాలపు అనుభవాల కౌగిళ్లలోకి తెలియకుండానే వెళ్ళిపోయాడు. ప్రకృతిని మరిచిపోయాడు. శోభనం గదిలో అన్నీ అమర్చి పార్వతమ్మ దొడ్లోకి వెళ్లి తన మంచం మీద పడుకుంది. గతంలో అంటే శోభనం పెళ్లి కూతురు దగ్గర అమ్మలు అమ్మమ్మలు అమలక్కలో ఉండి మేళమాడి భయం పోగొట్టి అమ్మాయిని తయారు చేసేవారు. ఇప్పుడు ఆ అవసరం ఏముంది? తమకన్నా తమ పిల్లలకే సృష్టి రహస్యాలు తెలుసు. అయినా సుజాత ఎంత తెలివి కలది. తన భర్తను తనే ఎన్నుకుంది. ఆ భర్త చేతనే కట్నం కట్టించింది. 3 రోజులు 3 రాత్రులు ఒక మధుర స్వప్నంగా తన కూతురు గడుపుతుంది. తన కడుపు పండించుకుంటుంది. ఎంతమంది పిల్లల్ని కనాలో నిర్ధారించుకుంటుంది. సుజాతను మెచ్చుకుంటూ మెల్లగా పార్వతమ్మ భూతకాలంలోకి వెళ్లిపోయింది. లోపల శోభనం గదిలో కిరణమయ్యి సుజాతకు జడ కుట్టి సంపంగి పువ్వులతో తీర్చిదిద్దింది. జడ కుడుతూ, మరదల పిల్ల, చెబుతున్నానని అనుకోకు. నా తమ్ముణ్ణి హాస్యానికైనా నేను కొట్టి ఎరుగను. ఇంత పెద్ద జడతో వాణ్ణి దండించుకు సుమా. సుజాత తన వదిన తనకు కట్టిన సంపెంగ జడను చూసి మురిసిపోతూ పెదిమలకు ఎర్రరంగు లిప్స్టిక్ పెట్టుకోబోయింది. వారించింది కిరణ్మయి. వద్దొద్దు, భార్య పెట్టుకున్న లిప్స్టిక్ ఆ మగవాడికి ఎంత ఇబ్బంది కలిగిస్తుందో నీకు తెలీదులే. అంతకన్నా తాంబూలం వేసుకోవడం ఎంత మంచిదో. నోరు పండుతుంది. ఎర్రని పెదవుల వెనక తెల్లని దానిమ్మల వంటి మెరిసే పళ్ళు, ఆ తమలపాకాకుల్లో పచ్చకర్పూరం, ఓ 2 యాలకులు, లవంగాలు పెట్టి వేసుకుంటే నోరంతా పరిమళిస్తూ ఉంటుంది. సుజాతను తమ్ముడి గది దగ్గర వదిలి తను పడుకోవలసిన స్థలం దగ్గరకొచ్చి మంచం మీద పడుకుని నిష్కళంకమైన మనసుతో తన కర్తవ్యం తాను చేశానన్న సంతృప్తితో హాయిగా నిద్రపోయింది కిరణ్మయి. మర్నాడు పొద్దుట పార్వతమ్మ తన కూతురికి మరోసారి తలంటు పోసింది. శ్రీ రాజరాజేశ్వరికి నమస్కారం చేయించింది. సీతారామయ్య అల్లుడికి ఉంగరం పెట్టాడు. నిన్ననే పెట్టాల్సింది అల్లుడుగారు, కానీ ఆ కంసాలి సమయానికి ఇవ్వలేదు. అందుకని ఆలస్యమైంది. ఏమనుకోకండి అన్నాడు. చూడండి మామయ్య గారు, పెళ్లి అయ్యేటంత వరకే మీ కుటుంబం మా కుటుంబం వేరువేరు అనుకోవడం. ఎప్పుడైతే మీ అమ్మాయిని నాకు ఇచ్చారో మేమిద్దరం ఒకటయ్యామో ఇటుపైన మీరు మేము 2 కుటుంబాల వాళ్ళం కాదు. మనం ఒకే కుటుంబం వాళ్ళం. మన బాధలు ఆశలు సమస్యలు అన్నీ ఒకటే. ఆ మాటకు సీతారామయ్య పార్వతమ్మ ఎంతో మురిసిపోయారు. సుజాత, మీ ఆయన మనిషి కాదే దేవుడు అన్నారు ముక్త కంఠంతో. మర్నాటి ఉదయం శివశంకరం కించిత్ అలసటతో కొంత ఆలస్యంగా నిద్రలేచాడు. అతనికి ప్రపంచమంతా కొత్తగా కనిపిస్తోంది. మనసు అనుభవిస్తోన్న ఆనందం చేత జగత్తులో అందరూ సంతోషంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. కిరణ్మయ్యి తమ్ముని చూసి తల్లిలా నవ్వింది. ఒరే దేవుడు అంటూ 25 ఆ యువకుడి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి అటు ఇటు సర్దుతూ, ఏరా కళ్ళేమిట్రా అంతెర్రగా ఉన్నాయి అడిగింది అల్లరి చేసి అక్కయ్యగా మారిపోయి. పోవే అవతలకు పోబోయాడు శివశంకరం. పోతున్నాన్రా, మధ్యాహ్నం భోజనాలు కాగానే బయలుదేరుతున్నాను అంది. అదేంటే 3 రోజులు ఉండవా? ఒరే బుద్ధు, వచ్చాను. నువ్వు సుజాత జీవితాన్ని ప్రారంభించడం చూశాను. చాలు, ఇహ ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. అవతల నాకు సంసార బాధ్యతలున్నాయి కదా. అప్పుడే మీ బావగారు ఒకసారి ఫోన్ కూడా చేసేశారు. వెళ్ళకపోతే ఆయన గారికి కోపం వస్తుంది. అవునులే, ఆయనకే కోపం వస్తుంది, మాకు రాదు. ఒకగానొక్క అక్కయ్య నాకు. ఆయన గారు రాకపోతే నాకు కోపం రాదేమిటి? ఆ కోపం పోగొట్టే పనిచేయి. ఆయన గారే నీ దగ్గరకు వచ్చి సారీ అంటారు. అసలు కోపం ఎందుకే? ఇల్లు కట్టాలని మహా తపన పడిపోతున్నారు. మంచి స్థలం దొరికింది. మనీయే లేదు, కొంత తక్కువ పడింది. నాన్నగారిని అడిగి తీసుకురమ్మన్నారు. అమ్మకు ఫోన్ చేశాను. మా దగ్గర ఇక్కడేముంది, అయినా ముందు ఇంట్లో శుభకార్యం పెట్టుకుని డబ్బెట్లా సర్దుబాటు చేస్తామే అంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. ఏడుపు లంకించుకున్న బిడ్డకు పమిటి చెంగు చాటున పాలిస్తూ, యారా ఏం చేద్దామంటావ్? నేను ఫోన్ చేస్తాను గాని నాన్నగారిని అడిగి తీసుకెళ్ళు, శివశంకరం హుందాగా అన్నాడు. అలా ఉండాలరా తమ్ముడంటే. మనఃపూర్వకంగా తమ్ముణ్ణి మెచ్చుకుంది కిరణ్మయి. ఆవిడకు వెళ్లేటప్పుడు ఘనంగా సత్కారం చేసింది పార్వతమ్మ. అమ్మాయి, మీ ఆడబిడ్డకు నమస్కారం చేయి. రాత్రి గదంతా ఎంత చక్క అలంకరించింది కిరణ్మయి. తోడబుట్టిన వాళ్ళు కూడా ఈ రోజుల్లో అంతగా పట్టించుకోరు. ఆ పెద్దావిడ కంఠం ఆర్ద్రంగా ధ్వనించింది. తోడబుట్టిందన్నే కదండి, సుజాతకైతే ఏంటి, శంకరానికైతే ఏంటి అంటుండగానే సుజాత వంగి తన ఆడబిడ్డ కాళ్లకు నమస్కరించింది. ఆమె భుజాలను పట్టి లేవనెత్తి దగ్గరకు తీసుకుని, తోటి అందానికే అసూయ పుట్టించేంత అందం నీది. ఇంత అందమైన ఆడపిల్లను కనాలి సుమా. ఆ పిల్ల నాకు కోడలు కావాలి, తెలిసిందా అంది. ఆ మాటతో నవ్వులు విరిశాయి.
శివశంకరం బస్టాండ్ దాకా వెళ్లి కిరణ్మయిని సాగనంపొచ్చాడు. బస్సులో కూర్చున్న తర్వాత లోపల నుండే తమ్ముణ్ణి మరోసారి హెచ్చరించింది కిరణ్మయి. ఒరే, నాన్నగారికి ఫోన్ చేయి, మరిచిపోకు. శివశంకరం మేనల్లుడి చేతిలో ఓ 500 రూపాయల నోటు పెట్టాడు. అంత చిన్న వయసులోనే ఆ పసిబిడ్డదాన్ని గట్టిగా గుప్పిట్లో పట్టుకున్నాడు. చూసావాక్కయ్య, నీ కొడుక్కి డబ్బు మీద ఎంత ప్రేమో, వెదవకు. అన్నీ వాళ్ళ నాన్న పోలికలే వచ్చినట్లున్నాయి. బావమరిదివి కదా, అలా అండంలో తప్పులేదు కాని ఫోన్ విషయం మాత్రం మరిచిపోకు సుమా, మళ్ళీ హెచ్చరించింది కిరణ్మయి. మహాతల్లి, అప్పుడే అంత చేదస్తు వచ్చిందేమే, నన్ను సతాయించుకో. నువ్వు ఇల్లు చేరేసరికే నా ఫోను నాన్నగారికి అందుతుంది, జాగ్రత్తగా వెళ్ళిరా అన్నాడు. బస్సు బయలుదేరింది. కుటుంబరావు బస్టాండ్లో కూతుర్ని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకొస్తుండగా ఆటోలోనే అడిగాడు, ఎంత కావాలేంటి? మా ఆయన దగ్గర 2 లక్షలున్నాయి. ఇల్లు కట్టాల్సిన ఆ స్థలం రిజిస్ట్రేషన్కు 4 లక్షలుండాలి. అంటే 2 లక్షలా? 2 లక్షలే, కిరణ్మయి తేలిగ్గా అంది. కుటుంబరావు తన కూతురు చెప్పిందాన్ని విని జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు. ఆటో ఇల్లు చేరిన తర్వాత అతడికి డబ్బులిచ్చి లోపలకు వెళ్లిపోయాడు. తండ్రి ప్రవర్తన, మౌనం కిరణ్మయికి కోపం తెప్పించింది. తల్లి దగ్గర తన కోపాన్ని ప్రదర్శించింది. ఏంటి మీ ఉద్దేశం? తమ్ముడు ఫోన్ చేశాడు అంటే వాడికి అభ్యంతరం లేదనేగా అర్థం. అయినా అది మీ డబ్బేం కాదుగా, కట్నం సొమ్మేగా. అది కాదే అమ్మాయి, అప్పు చేసి స్థలం కొనడం ఇప్పుడు అంత అవసరమంటావా? తన ప్రశ్న తనకే అర్ధరహితంగా అనిపించింది. ఆ ప్రశ్నతో కిరణ్మయి అగ్గి మీద గుగ్గిలంలా మండిపడింది. ఎంతకాలంగానో మీ ఇల్లు తాకట్లో ఉంది, నా పెళ్ళినప్పటి నుంచి. అవునా? కట్నం సొమ్ముతో ఇప్పుడే ఆ తాకట్టు విడిపించకపోతే కొంపలు అంటుకుపోతాయా? మాకు బ్యాంకు లోన్ వస్తుందంటున్నాను కదా, ఆ డబ్బుతో మీరిచ్చింది మీకు తిరిగిచ్చేమేమిటి? మీ నాన్నగారిని చూస్తాను అంది తల్లి. ఆ మాటకు కిరణ్మయి జవాబుగా అంది, అడగడం కాదు, గట్టిగా చెప్పు, డబ్బిప్పించు. కామేశ్వరమ్మ చెప్పినా కుటుంబరావు ఒప్పుకోలేదు. అది శివుడి సొమ్ము, ఈ ఇల్లు శివుడిది, కట్నంగా వచ్చింది ఈ ఇంటి కోసమే వినియోగించాలి, అంతే. కుటుంబరావు ఖరాఖండిగా అన్నాడు. తండ్రి పట్టుదల చూసిన కిరణమయ్యి చివరి అస్త్రాన్ని ప్రయోగించింది. అభోజనంగా ఉండి కన్నీరు పెట్టుకుంటూ సామాను సర్దుకోవడం మొదలుపెట్టింది. చంటివాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఏడవరా, ఏడు, నేను ఏడుస్తూనే ఉన్నాను. ఈ ఇంట్లో నువ్వు నేను ఎంత ఏడ్చినా ఎవరికీ జాలి కలగదలే. మన బతుకులే ఏడు బతుకులైపోయాయి. ఎక్కడున్నా అక్కడున్నా ఏడుపే కదా, మన ఇంట్లోనే ఏడుద్దాం పదా అంటూ సూట్ కేసు చేతిలోకి తీసుకుంది. కుటుంబరావు బేలగా కూతురి వైపు చూశాడు. తల్లి, 2 లక్షలు ఇవ్వగల సమర్థున్నా నేను అన్నాడు దీనంగా. పోన్లేండి నాన్నగారు, బాధపడకండి, ఇహ ఈ విషయం మరిచిపోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా జరిగితే ఈ పిల్లవాడు తల్లి లేనివాడైతే మాత్రం వీణ్ణి అక్కడే వదిలేకుండా ఇక్కడికి తెచ్చి పెంచుకోండి. ఆ మాటలు విన్న కామేశ్వరమ్మ తట్టుకోలేకపోయింది. కిరణ్మయ్యి తన దండయాత్రను ఆపలేదు. మీకు తెలీదు నాన్నగారు, మీ అల్లుడు పైకి కనిపించేటంత సాధువు కాదు, చాలా తొందర మనిషి. ఒట్టి చేతులతో వెళితే బెల్ట్ చేతిలోకి తీసుకుంటాడు. ఆ చిత్రహింస నేను భరించలేను, అంతకన్నా చావే నయం. కామేశ్వరమ్మ గుండె తరుక్కుపోయింది. గబాలన లోపలికి వెళ్లి డబ్బున్న బ్రీఫ్ కేసు తెచ్చి భర్త చేతికిస్తూ, వద్దండి, ఈ డబ్బు మనకొద్దు, కిరణ్మయ్యకి ఇచ్చేయండి. దాని కోపురం సవ్యంగా ఉంటే చాలు మనకి. అది ఇల్లు కట్టుకుంటానంటుంటే ఆ సంగతి మనకు సంతోషమేగా. మన ఇల్లైతేనేం దాని ఇల్లైతేనేం అన్నీ మనమే కదా అంది ఆవేశపూర్వకంగా. కుటుంబరావు తటపటాయింపు ఇంకా తగ్గలేదు. తల్లి బ్రీఫ్ కేసు తెచ్చిన తండ్రి జాప్యం చేస్తుండడం చూసి కిరణ్మయ్యి తానే చొరవతో దాన్ని అందుకుంది. మూత తెరిచి లోపల డబ్బుందో లేదో చూసుకుంది. థ్యాంక్స్ నాన్నగారు, ఏమన్నా మీకు నా మీద ప్రేమే. మీ డబ్బు మీకు పువ్వుల్లో పెట్టిచ్చేస్తాను నాన్నగారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, సరేనా? రాత్రల్లా బస్సులో కిరణ్మయ్యి నిద్రపోలేదు. ఒక పక్క 2 లక్షలున్న బ్రీఫ్ కేసును కాపాడుకోవలసి రావడం, మరో వంక డబ్బు తీసుకువెళ్లి భర్త చేతికి ఇవ్వగానే అతను చూపించే రియాక్షన్. 1-2 సార్లు బస్సు దిగవలసి వచ్చిన బ్రీఫ్ కేసుతోనే దిగి వెళ్ళింది. ఇల్లు చేరగానే హాల్లో ఆమెకు ఊహించని దృశ్యం ఎదురైంది. ఆమె భర్త చుట్టూ ఎవరో అగంతకులు 4 అతను తెల్లమొహం వేసుకుని ఏమీ పాలుపోని, ఏమీ చేతకాని మనిషిలా కనిపిస్తున్నాడు. వాళ్ల వంక, భర్త వంక కిరణ్మయి చూసి గబగబా లోపలకు నడిచింది. ఆమె సింకులో మొహం కడుక్కుంటుండగానే వాళ్ళంటున్న మాటలు వినిపించాయి. ఏమయ్యా పుల్లారావు, మీ ఆవిడ రాగానే ఇచ్చేస్తానన్నావు కదా, అదిగో ఆవిడగారు వచ్చేశారుగా, ఇప్పుడు కొట్టేవయ్యా మా డబ్బు మా మొహన అన్నాడు ఒకడు పరుషంగా. రెండోవాడు ఓ బొంగమీసాల మనిషి కరుగ్గా అన్నాడు. తీసుకునే ముందు అడిగాను, అంత అవసరం ఏమొచ్చింది అని. పేకాట్లో పెట్టద్దయ్యా, జోదం ఇది, వస్తుందని గ్యారంటీ ఏమన్నా ఉందా అని. నువ్వు వినలేదు. హ్యాండ్ రైజ్ లో ఉంది, కనకవర్షమే అన్నావు. కనకవర్షం సంగతి ఎలా ఉన్నా వేలుకున్న 2 ఉంగరాలు, మెళ్ళో గొలుసు కూడా పోగొట్టుకున్నావు. సర్లే, నువ్వేం చేస్తే నాకేం గాని, తీసుకుంది వడ్డీతో సహా ఇచ్చేయి, నా దారిని నేను పోతాను.
ఇంకొకడు మరొకడు కూడా డబ్బిచ్చిన వాళ్లే. అదేదో నిత్య జీవితావసరాలు కాదు, చతుర్ముఖ పారాయణానికి. పుల్లారావు పిల్లిలా నడుచుకుంటూ భార్య దగ్గరకొచ్చాడు. వినిపించి వినిపించకుండా తెచ్చావా డబ్బు అడిగాడు. కిరణ్మయి ఓ మూలగా ఉన్న స్టూలు మీద పెట్టిన బ్రీఫ్ కేసు వైపు చూసింది. ఓమో, దానిలో ఉందా? ఆ పెట్టెవైపుగా గబగబా నడిచి దాన్నందుకున్నాడు. వద్దొద్దు, తీసుకోవద్దు అంటూ కీచుగరిచింది కిరణ్మయి చేతుల్ని అడ్డంగా పెట్టి. పుల్లారావు ఆమెను పక్కకు నెట్టాడు. ఉష్ అంటూ తర్జనతో అదిలిస్తూ, అవతల పెద్ద మనుషులున్నారు, వింటే బాగుండదు అన్నాడు. కిరణ్మయి కళ్లల్లో నీళ్లూరుతున్నాయి. పెద్ద మనుషులా అనుకుంటూ పెదవి విరిచింది. కర్మ కర్మ అంటూ తల బాదుకుంది. పుల్లారావు టీవీగా హాల్లోకొచ్చాడు. వాట్ బ్రదర్స్, ఒక్క క్షణం ఓపిక పట్టలేకపోయారే? చెప్పాను కదా, నా భార్య అంటే లక్ష్మీదేవి. నా కోసం, నా గౌరవం కోసం ఏమైనా చేస్తుంది. మీ డబ్బు పూల్లో పెట్టి ఇచ్చేస్తానన్నానా? తొందరపడ్డారు. ఓకే, నేనేం బాధపడనులేండి. ఇవిగో మీ డబ్బులు. బ్రీఫ్ కేసులో ఉన్న నోట్ల కట్టల్లో నుంచి ఎవరికి ఎంత ఇవ్వాలో అంతా లెక్కగట్టి ముద్ర శుద్ధిగా ఇచ్చేసి వాళ్లను పంపించేసి మళ్లీ కిరణ్మయి ఉన్న చోటుకొచ్చేశాడు. కిరణ్, ఎంతిచ్చాననుకున్నావు? ఆఫ్టర్ ఆల్ 1,00,000. ఇదిగో ఇంకో 1,00,000 ఉంది, ఇందులో ఏం చేద్దామంటావు? కిరణ్మయి తల ఉంచుకునే జవాబిచ్చింది. మళ్లీ అప్పు చేయడం ఎందుకు? తీసుకెళ్లి ఆడుకోండి, తాగండి. పుల్లారావు పకపక నవ్వాడు. కిరణ్, మై గోల్డెన్ గూస్, నిన్ను బాధ పెట్టేటంత క్రూరుణ్ణి కాదు నేను. నా సంతోషానికి ఓ 1,00,000 ఇచ్చావు, నీకో 1,00,000 ఇస్తున్నాను. రవ్వల నెక్లెస్ కొనుక్కుంటావో బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటావో నీ ఇష్టం. నేను చెప్పినట్టు చేశావు, డబ్బు తెచ్చావు. సో నువ్వు చెప్పినట్టే చేస్తాను. నాకు నువ్వు అడ్డం రాకు, నేను నీకు అడ్డం రాను. ఇదే మనిద్దరికీ ఒప్పందం. ఇందుకు సాక్ష్యం మనకు పుట్టిన ఈ బిడ్డ అంటూ బయటకు వెళ్లడానికి ఉద్యుక్తుడయ్యాడు. రవ్వల నెక్లెస్ అనగానే ఆమె ముఖం చాలా భాగం ఉపశమించింది. లేచి భర్త దగ్గరకొచ్చి, ఎప్పుడు వెళదాం బజార్కి? పుల్లారావు పకపక నవ్వాడు. స్థలం ఎప్పుడు రిజిస్టరీ చేయిస్తారు అని అడుగుతావనుకున్నాను. నాకు తెలుసు కిరణ్. మగవాడికి ఆడది టెస్టు అన్నారు, అలాగే ఆడదానికి బంగారం టెస్టు అన్నారు. బంగారం మాట వినేసరికి నీ దుఃఖమంతా ఉఫ్మని గాలికి ఎగిరిపోయింది. నేను రైటేనా? చూడండి, మీరు చెప్పమన్నది చెప్పాను, నమ్మాను మిమ్మల్ని. మా నాన్న వాళ్ళు బాధపడ్డా అనుకున్నది సాధించాను మీకోసం. స్థలమే కొంటారో ఇల్లే కడతారో ఆ బాధ్యతంతా మీది అంటూ కాఫీ తెచ్చింది. పుల్లారావు ఆమె 2 చెంపలు పుణికాడు. ఇలా ఉండాలి ఇల్లాలంటే అన్నాడు. బయటకు వెళ్ళిపోయాడు. కట్టుకున్న చిన్నదాని ఒళ్ళో సేద తీరుతూ మామగారింట్లో సుఖ సంతోషం పొందుతూ కాలం గడపడం కన్నా స్వర్గసుఖం ఏముంటుంది అన్నాడు శివశంకరం పందిరి మంచం మీద పడుకుని కోకోలాడుతూ చిలకలు చుట్టిస్తున్న భార్యతో. ఆహా, అలాగా. అల్లుడు సర్వస్వాతంత్రుడు. ఇల్లెలుకన ముగ్గుబెట్ట విస్తళ్లెత్తనా? సుజాత అందుకుంది. శివశంకరం కుహానా కోపంతో ఆమెను కొట్టబోయాడు. సుజాత చివాలన మంచం దిగి అద్దం ముందుకెళ్లి ఓలు జడను ముందుకు వేసుకుని సుతారంగా ఆ జడ చివర్లతో ఆడుకుంటూ అంది. మరిచిపోకండి, మీ వంటి సరసుడు తమలపాకుతో తానొక్కటంటే నా వంటి తెలివి తక్కువది తలుపు చెక్కలో తారెడంటుంది. అప్పటికి 3 రాత్రుల ముద్దు ముచ్చట గడిచిపోయాయి. ఒకరికొకరు బాగా సన్నిహితమయ్యారు, అర్థం చేసుకున్నారు. బయలుదేరి శివశంకరం ఇంటికి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ 3 నిద్రల తతంగం అయిపోయింది. మళ్ళీ అక్కడ. ఇది నాకేం బాగుండలేదు. ఏకంగా కాపురానికే వచ్చేయచ్చుగా. శివశంకరం సన్నగా విజిల్ వేశాడు. నేను ఏమంటున్నానో నువ్వు అదే అనుకుంటున్నావు. నీ మాట నేను విన్నట్టా, నా మాట నువ్వు వింటున్నట్టా? మీ మాటే నేను వింటాను. నీ మాటే నేను జీవితాంతం వింటుంటాను. అప్పుడే థ్రిల్ ఉంటుంది. అందరూ మిమ్మల్ని పెళ్లాంచాటు మగడు అంటారు. ఇద్దరూ హాస్యాలు ఆడుకున్నారు, నవ్వులు పంచుకున్నారు. ఒకరి ఆశలేంటో మరొకరు తెలుసుకున్నారు. ఏమండి, చెప్పు. ఎప్పుడూ మీ జేబులో ఓ 500 రూపాయల నోటు ఉండాలి. మీ వేలికి ఓ నవరత్నాల ఉంగరం ఉండాలి. మరి నీకు? నొసటన బొట్టు, మెడలో మంగళసూత్రం, కాలికి మట్టెలు. యూ సెంటిమెంటల్ ఫూల్. మరి ఇద్దరికీ ఏముండాలి? మారుతి ఏసీ కారు, ఓ 3 బెడ్రూమ్ ఫ్లాటు, ఇంట్లో గీజరు, వాషింగ్ మిషను, పెద్ద టీవీ, క్యాసెట్ ప్లేయరు, సోఫా సెట్టు, డైనింగ్ టేబుల్, వంటకో కుక్కు, ఇంటి పనుకో సర్వెంట్ మేడు, బెడ్రూంలో ఏసీ, ఓ గొచ్చుకుక్క, ఇద్దరు పిల్లలు. నవ్వుతూ ఆమె నెత్తిన ముట్టి, లిస్ట్ అయిపోయిందా? ఇవన్నీ ఈ రోజుల్లో జస్ట్ కామన్. ఇవే కాదు, ఇంకా నువ్వేమడిగినా ఇస్తాను. బైబిల్లో అన్నారులే, తట్టుడి తెరవబడును అని. నేనంటాను, అడుగుడి ఇవ్వబడును. నిజంగా నిజంగా నేను అడిగినవన్నీ ఇచ్చేస్తుంటారా? నీ పెదవుల మీదొట్టు, నీ కళ్ళ మీదొట్టు, మనకు పుట్టబోయే బిడ్డ మీదొట్టు, నీ అందం మీదొట్టు. మనకప్పుడే బిడ్డలొద్దండి. ఏం?
బిడ్డలు పుట్టగానే సరే, పుట్టిన తర్వాత వాళ్ళకి ఎన్ని చూసుకోవాలి, అలా చూసుకోవడానికి మనం ఎంత శ్రమ పడాలి. ఆమె దూరదృష్టికి, దూరాలోచనకు అతనికి ఎంతో ఆశ్చర్యం వేసింది. మగవాళ్ల కన్నా ఆడవాళ్లలో ఐక్యూ ఎక్కువన్న విషయం అతనికి తెలిసొచ్చింది. అత్తవారింటి మనుగుడుపులు హాయిగా అనుభవించి సుజాతను తీసుకుని శివశంకరం తనింటికొచ్చేశాడు. మళ్లీ అతనికి యాంత్రిక జీవనం మొదలైంది. పొద్దున్నే లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానపానాదులు, అమ్మచేతి వంట, కుటుంబరావు మాట్లాడే కాలక్షేపం కబుర్లు, పత్రికల్లో వార్తల పేరుతో వచ్చే వ్యాఖ్యలు, కొండొకచో టీవీ, ఈ అన్నింటి మధ్య సుజాతతో గడిపే కొద్ది కాలమే అతనికి మధురంగా భాషించసాగింది. వాళ్ళిల్లు తాత తండ్రుల నుంచి వచ్చిన ఓ పెంకుటిల్లు. కుటుంబరావు మధ్య మధ్య మరామతులు చేయించి వాసయోగ్యం అనిపించాడు. ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక గదిని ఆయన కామేశ్వరమ్మ కూడబలుపుని కొత్త దంపతులకు కేటాయించి తామిద్దరూ హాల్లోకి మారారు. గదిలో సుజాత కొంచెం పెద్దగా మాట్లాడినా ఆ శబ్దం హాల్లోకి వచ్చి ఆమెకి ఇబ్బందిగా ఉండేది. ఓ రోజు రాత్రి నిద్రపోతూ సుజాత ఉలిక్కిపడి లేచింది. ఏంటి, ఏమైంది? శివశంకరం గాబరా పడుతూ లేచి లైటు వేశాడు. 2 ఎలకలు మంచం మీద నుంచి కింద గెంతి కిచకిచమంటూ పారిపోయాయి. సుజాత 2 కాళ్ల మడమలు కొంతమేర వాటికి ఆహారమయ్యాయి. సుజాత భయపడిపోయింది. ఆ రాత్రంతా శివశంకరం ఊళ్ళోనే తలపెట్టుకుని కాళ్లు 2 దగ్గరకు లాక్కుని ముడుచుకుని పడుకుంది. మర్నాడు శివశంకరం తండ్రికి సంగతి చెప్పి, నాన్నగారు, ఎలకల లోపలికి రాకుండా కిటికీలన్నింటికీ మెస్ కొట్టిద్దాం, ఫ్లోరింగ్కు గ్రానైట్ పరిపిద్దాం, ఏసీ పెట్టిద్దాం. సీతారామయ్య అందుకు ఒప్పుకోలేదు. ఈ కొంపకి ఏం చేసినా పూర్వసువాసినికి పొట్టిచీర కట్టినట్లుగా ఉంటుంది. మంచి రోజులొస్తే ఈ కొంపను పడగొట్టేసి డాబా వేయించుకుందాంలే. మామగారు అవతలకు వెళ్లిన తర్వాత సుజాత భర్తను అడిగింది. ఈ ఇల్లు తాకట్లో ఉందని చెప్పారుగా, ఆ తాకట్టు విడిపించకుండా ఏం చేసినా ఇబ్బందే కదండి. అవును సుమా అన్నాడు శివశంకరం టై కట్టుకోవడానికి తయారవుతూ. ఉండండి, నేను కడతాను. టై కట్టుకోవడం ఓ కళండి. టై కడుతున్నప్పుడు ఆమె పొడిగాటి తెల్లని కళ్ళు అతని గొంతు నరాలను మరింత చైతన్యవంతం చేశాయి. టై కట్టి అద్దం ముందుకు తీసుకువెళ్లి జుట్టు దువ్వింది. దువ్వుతూ యథాలాపంగా అడిగినట్లు అడిగింది. ఆ 2 లక్షలు కట్టి తాకట్టు విడిపిస్తానన్నారుగా మామయ్య గారు? శివశంకరం తల పంకించాడు. ఆ విడిపించే ఉంటారు కాదు, పించారు లేదో కనుక్కోండి, అన్నీ నేనే చెప్పాలి, విసుక్కుంది సుజాత. ఆఫీసుకు తయారైన శివశంకరం వరండాలో బూట్లు వేసుకుంటుండగా సీతారామయ్య గేట్లో నుంచి లోపలికొస్తూ కనిపించాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు నాన్నగారు? ఏదో కాలక్షేపంగా అటు ఇటు తిరిగొస్తున్నానులే. సీతారామయ్య జవాబు చెప్పి లోపలికి వెళ్లబోయాడు. మళ్లీ తండ్రిని పిలిచాడు శివశంకరం. నాన్నగారు. కుటుంబరావు ఒక కాలు గడపవతల వేసి ఆ పిలుపు విని కాలు తీసి యువతలకొచ్చి ఏంటి అన్నాడు, ఏదో ఉందన్న భావనలో. ఏం లేదు, తాకట్టు విడిపించారా? కుటుంబరావు ఆ ప్రశ్నకు డైరెక్ట్గా సమాధానం చెప్పలేదు. ఏం అలా అడిగావు? ఇందాక అనుకున్నాం కదా, తాకట్టు తీరిపోతే ఎక్కడొక్కడ మళ్లీ అప్పు తెచ్చి డాబా వేస్తే బాగుంటుందని. ఇప్పుడెందుకులే ఆ విషయం, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఆఫీస్కి వెళ్ళిరా. గడపవతల నిలబడి ఎంబ్రాయిడరీ కోసం సిద్ధమవుతున్న సుజాతకు ఆ మాటలెందుకో అనుమానాస్పదంగా అనిపించాయి. రాత్రి భర్తతో అదే విషయం ఇంకో రకంగా ప్రస్తావించింది. ఇంకా ఎన్నాళ్ళండి ఈ ఎలకల బాధ? బాధే ఉంది, నాకు మాత్రం చాలా హాయిగా ఉంది. ఏంటి, ఆ ఎలకలు నా మడమలు తినడమా? కాదు, నువ్వు నా ఒళ్ళో పడుకోవడం, నీ వెచ్చని స్పర్శలో నేను కాలాన్ని మరిచిపోవడం, నీ శ్వాసతో నాకెంతో ఆశ్వాస లభించడం. సుజాత అతన్ని ఆపి వారించింది. కవిత్వం వద్దు, అదంతా 3 రాత్రులకు ముందు. ఇప్పుడు మనం జీవితంలో మన ప్రయాణం ప్రారంభించాం. ఇందులో కటిక నిజాలు తప్ప కలలు ఉండవు. అలా ధైర్యంగా యథార్థ వాదపటిమతో మాట్లాడుతున్న సుజాతను చూస్తున్న కొద్దీ అతనికి ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది. ఆ కనురెప్పల కదలిక, చెంపలపై అటు ఇటూ కదిలే వింత రంగులు, నుదుటిపై నాట్యం చేసే నల్లని ముంగురులు. ఓహో, ఏమి అందం, ఎంత అందం! ఏం కావాలో చెప్పు సుజీ, చేయడానికి సిద్ధంగా ఉన్నాను కదా. ముందా 2 లక్షల సంగతి కనుక్కోండి, సుజాత ఖండితంగా అంది. ఈసారి శివశంకరం ఆ డబ్బు విషయమై తల్లిని అడిగాడు. ఆమె దీర్ఘంగా ఆలోచించింది. చెప్పడమే మంచిదనిపించింది. అవునరా, నువ్వు ఫోన్ చేసి చెప్పావట కదా, కిరణ్మయ్య అడిగింది ఇచ్చేయమని. అందుకని ఆ 2 లక్షలు దానికి ఇచ్చేశారు మీ నాన్నగారు. ఏంటి, 2 లక్షలు ఇచ్చేశారా? అంత డబ్బెందుకు దానికి? వాళ్ళాయన స్థలం కొంటున్నాడట, తర్వాత ఇల్లు కట్టుకుంటారట. తల్లి మాటలు విన్న తర్వాత తండ్రిని గురించిన ఆలోచన అతనిలో మొదలైంది. తామే గోతులా ఉన్నాం, తాము బయటపడిన తర్వాత కదా ఇంకొకరిని గురించి ఆలోచించవలసింది. పైగా తన చేత ఫోన్ చేయించి కిరణ్మయి తననెందుకిలా ఎక్స్‌ప్లాయిట్ చేసింది? సుజాతకు ఈ విషయాన్ని శివశంకరం బాధపడుతూ చెప్పాడు.
విన్న తర్వాత సుజాత భర్తను కడిగి ఆరేసింది. నిశితంగా ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ 2 లక్షలు ముందుగా ఎవరికిచ్చారు మీరు? నీకే కదా. అంటే ఆ డబ్బు నాదనేగా అర్థం. శివశంకరం తలాడించి మౌనంగా ఊరుకున్నాడు. మన పెళ్లి జరగాలని ఒక్క పైసా కూడా ఉంచుకోకుండా అంతా మళ్ళీ మా నాన్నగారి ద్వారా మీకే అందజేశాను కదా. మీ నాన్నగారు కట్నం లేకుండా ఒప్పుకోనన్నారు. కట్నం లేకపోయినా మీరు నన్ను పెళ్లి చేసుకునేవారు, అవునా కాదా? అటు సూర్యుడు ఇటు పొడిచినా నేను నిన్ను చేసుకుని తీరేవాణ్ణి. అలాంటప్పుడు ఆ డబ్బును మా నాన్నగారు మీ నాన్నగారికి ఇవ్వడం 2 కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు బావుండాలనే కదా. అవునవును. కానీ మీ నాన్నగారు మేమిచ్చిన ఆ డబ్బు, మీరు నాకిచ్చిన డబ్బును, నా డబ్బును మీ అక్కయ్యకి ఇచ్చేశారు. ఇస్తూ మీతో ఒక్క మాట కూడా చెప్పలేదు. మీరు ఫోన్ చేశారు. శివశంకరం నీళ్లు నమిలాడు. అది కాదు సుజ్జి, అది సుజాతకు అసహనం అంతకంతకు ఎక్కువ అవుతోంది. అదో ఇదో ఏదో ఒకటి ఆ ఫోన్ విషయం నాకు చెప్పారా? మీ నాన్నగారు 2 లక్షలు ఇచ్చి కూర్చుని ఆ విషయం మీకు చెప్పారా? ఆలోచిస్తుంటే ఈ ఇంట్లో ఎవరి మీద ఎవరికీ విశ్వాసం లేదు. నన్ను మీరు నమ్మరు, మిమ్మల్ని మీ నాన్న నమ్మడు. మీ నాన్న వద్దులేండి, పెద్దాయన, ఆయన గురించి చెప్పడం బాగుండదు. ఇదొక అనుమానాల కొంప. ఇక్కడ అక్కలు తమ్ముళ్ళు డబ్బులు కొట్టేస్తారు, ఎలుకలు మనుషుల్ని కొరుకు తింటాయి. సుజాత సాపాదపి సారాదపి ఆ విధంగా మాట్లాడుతుందని శివశంకరం ఊహించలేకపోయాడు.